వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవి నేను చాక్లెట్కి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ ఎక్కడ మనకి హోల్సేల్గా దొరుకుతాయనే షాప్స్ మీకు చూపిస్తున్నానండి. ఇవి కేక్ మెటీరియల్స్ కూడా మనకు అన్ని చాక్లెట్కి కేక్ సంబంధించిన మెటీరియల్స్ మొత్తం అవైలబుల్గా ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మనకి లవ్ సింబల్లో మనం కేక్ పైన స్టిక్ చేసుకుంటాం కదా, ఆ టైప్ వాటిలో ఎన్ని వెరైటీ ఎన్ని కలర్స్ ఉన్నాయండి మనకి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇవి షాపు ఎంట్రన్స్ అనమాట. ఇవన్నీ మనకి చాక్లెట్స్కి సంబంధించిన సిలికాన్ మౌల్డ్స్ అనమాట. ఇవి చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో. అవి మనకి కేక్ పెద్ద ఫౌండెంట్ పెట్టుకుంటాం కదండి, ఆ టైప్లో మోల్డ్స్, ఫ్లేవర్స్ అండ్ ఇవి చూడండి మనకి గర్ల్ అండ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకి సంబంధించినవి ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. లెటర్స్, డిఫరెంట్ సైజెస్ ఆఫ్ లెటర్స్ కానిచ్చి అన్నీ చాలా ఉన్నాయండి. మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా 1 by 1 ఎక్కడ ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ ఏంటంటే మనము కేక్స్ యూజ్ చేసుకునేవి ఉంటాయి కదండి, ఆయిల్స్ కానించి జెల్లీస్ అవన్నీ మనకి ఉంటాయి. ఇదిగోండి మ్యానియో, ఇది మనకి స్టార్టింగ్ అనమాట. పక్కకు వచ్చేస్తే ఇది వస్తుంది మనకి. ఇదిగోండి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, కోకోనట్స్వి అండ్ మనం కేక్లో యూజ్ చేస్తుంటాం కదండి. ఇదిగోండి ఇవి మన కలర్స్, మనకి ఎన్ని కలర్స్ కావాలంటే మనకి సైజెస్ కేజీ ప్యాకెట్స్ కానుంచి మనకి అన్నీ ఉంటాయన్నమాట. ఇవి మనకి గోల్డెన్ బౌల్స్, ఇవి 100 grams ఇవి ఉంటాయన్నమాట, చిన్న బాక్సులు. మళ్ళీ మనకి 150 grams 250 gramsలో కూడా ఎన్ని వెరైటీస్ కలర్స్ చూడండి. కలర్స్, షేప్స్లో చూడండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం కేక్ పైన డెకరేట్ చేసుకుంటాం కదా, గోల్డెన్ బౌల్స్ కానిచ్చి గోల్డెన్ బౌల్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవన్నీ మనకి స్ప్రింకిల్స్ అనమాట. ఈ స్ప్రింకిల్స్ అన్నీ మనకి ఒక సైడ్ ఉండిపోతాయి. ఇదేంటంటే ఫాయిల్స్, మనకి గోల్డ్, సిల్వర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది చూడండి. ఇది కొంచెం మెరూన్ టైప్లో వస్తుంది అనమాట. ఇది సిల్వర్ కలర్ వస్తుంది మనకి. ఇవి కాస్ట్ వచ్చేసి అన్నీ హోల్సేల్ ప్రైజెసే అని చెప్పారండి వాళ్ళు. నాకు బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెటరే అనిపించిందండి. కాస్ట్ రీజనబుల్గానే ఉన్నాయి మనకి. ఇవన్నీ ఏంటంటే మనకి కేక్కి చేసుకుంటాం కదండి, కప్ కేక్స్, వాటికి బ్రౌనీస్, అలాంటి వాటన్నిటికీ మనము డిఫరెంట్, మనం అంతా ఒకటే కలర్ ఒకటే మోడల్ కాకుండా వీళ్ళ దగ్గర చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవి కప్ కేక్స్ అనమాట. కప్ కేక్స్లో చూడండి కలర్స్, ఎల్లో కలర్, మెరూన్ కలర్, గ్రీన్ కలర్, వాటిలో ఇవి ఇంకొక టైప్ అనమాట. షేప్స్ వస్తాయి. ఇవి మనకి 100 pieces వస్తాయి అనమాట. ఒక్కొక్క ప్యాకెట్ మనకి లూజ్ ఇవ్వరు, మొత్తం ప్యాకెట్ ఇస్తారు. 100 pieces ఉంటాయి ఒక్కొక్క ప్యాకెట్లో. ఇవి మీడియం సైజ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి స్మాల్ సైజెస్ వచ్చేస్తాయి. ఈ స్మాల్ సైజెస్ ఏవైనా కానీ మనకి 100 pieces ఉంటాయి. ఇప్పుడు అందరూ 1000 pieces అట్లా ఉన్నాయనుకోండి, అందరూ బై చేయలేరు కదా, అందుకని వీళ్ళు ఏంటంటే మినిమం 100 pieces అనేది మెన్షన్ చేశారనమాట. చూడండి మొత్తం మనకి ఆల్మోస్ట్ అన్ని ప్యాకెట్స్ నిండిపోతాయండి మనకి హోల్సేల్. డిజైన్స్ కూడా మనకి ఇక్కడ దొరికినన్ని డిజైన్స్ ఇంకెక్కడా దొరకవండి. చూడండి మనకి ఇక్కడ ఇవి కప్ కేక్స్ ఉన్నాయి కదా, వాటిలో కలర్స్ చూడండి. ఇవి సైజెస్, అది మీడియం సైజు. ఇంక ఇవేమో మనకి కేక్స్కి యూజ్ చేస్తాం కదండి, క్రీమ్స్, వాటి నాజిల్స్. వీటిలో సైజెస్ చూడండి ఎన్ని సైజెస్ ఉన్నాయి. నెంబర్ 1 అంట, 27, 11. మనకి ఇప్పుడు అందరూ ఒకటే కొనలేరు కదా, ఇట్లా అనుకోండి. మినిమం మనకి ఏ సైజు ఏ మోడల్ కావాలి అనుకుంటే మనము అందులోంచి 1 or 2 మనకి ఇలాంటివి ఏంటంటే లూజ్ కూడా ఇస్తారనమాట. మనకి ఒక్కొక్కటి 3 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది మనకి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ అన్నీ ఉంటాయండి మనకి. ఇవేంటంటే 1 piece కూడా మనకి లూజ్ ఇస్తారనమాట వాళ్ళు. ఇంకా చూడండి మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవన్నీ మనకి వాటికి సంబంధించినవి నెంబర్స్ అనమాట. ఎన్ని మోడల్స్ చూడండి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక్కొక్కసారి మనకి అన్నీ కావాలి అనుకోండి, ఒక్కొక్కటి మోడల్ వాళ్ళు అందులో వేసేసి అట్లా బాక్స్ ఇచ్చేస్తారనమాట. అలా కావాలన్నా మనకి అలాగా సెట్ ఉంటుంది. ఇవేంటంటే మనం కేక్ పైన డెకరేషన్ చేసుకుంటాం కదండి, ఫాజిల్స్, ఆ టైప్లో ఇవి మన కలర్స్ అనమాట, స్ప్రింకిల్స్ లాంటివి. ఇదండి గోల్డ్, ఇది మ్యాజిక్ కలర్స్వి. ఇది గోల్డ్ వస్తుంది కదా మనకి, అదనమాట. ఇది సిల్వర్ కలరు. వీటిల్లో కూడా అందరూ గోల్డ్ సిల్వరే తెలుసండి, కానీ వీళ్ళ దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. మెరూను, పింక్, రెడ్ వెల్వెట్ టైపు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ పెద్దగా అందరూ బై చేయలేరు అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి స్మాల్ పీసెస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి.
ఈ వాటిలో కూడా మనకి ఇక్కడ మనకి గ్లూకోజ్ జెల్లీ ఉంటాయి కదండి. కొంతమంది 5 స్టార్ చాక్లెట్స్ అలాంటివన్నీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అని తెలీదు. అలాంటి గ్లూకోజ్ జెల్లీస్ కానిచ్చి అన్ని పెరల్ సిల్వర్స్ అన్నీ ఉన్నాయండి. మనం చాక్లెట్స్ చేసుకోవడానికి పౌడర్స్ కానిచ్చి కొంతమంది జెల్లీస్ అలాంటివి చేసుకోవాలి ఎక్కడ దొరుకుతాయో మనకు తెలియదు. ఆ పెరా పౌడర్ కానిచ్చి అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర. ఇదిగోండి ఇక్కడ మనకి వచ్చేసి వాటిల్లో కేక్ సంబంధించిన మెటీరియల్స్లో మనకి లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్స్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉండాలో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. నేను చూపిస్తాను ఉండండి. ఇవి నాజిల్స్ అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి కేక్స్ అలాంటి క్యాండిల్స్ అలాంటివి చేసుకునే వాళ్ళు అందులో పోర్ చేసుకోవాలనుకోండి, అలాంటివి ఎక్కడెక్కడ ఉంటాయి అనుకుంటారు. అలాంటి చిన్న చిన్న బాల్స్ కానీ అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి గ్లూకోజ్ సిరప్, ఇది గ్లూకోజ్ సిరప్ అండ్ ఇదిగోండి మనకి గ్లూకోజ్ సిరప్లో అది కూడా మనకి సైజెస్ ఉన్నాయన్నమాట. చిన్నది పెద్దవి అలా ప్రతి ఒక్కటి మనకి ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇది సిట్రిక్ యాసిడ్ మనం కొన్నిటికి యూజ్ చేసుకుంటారు వాళ్ళు కేక్స్ అలాంటివి. మనకి వ్రాపింగ్ కవర్స్ ఉంటాయి కదండి, ఆ వ్రాపింగ్వి ఫుడ్ వ్రాపరు మామూలుగా మనం ప్యాకింగ్ చేసుకునేటప్పుడు పైన ప్యాకింగ్ కవర్ ఇస్తాము వ్రాపింగ్ అలాంటివి కానిచ్చి మనకి కాస్ట్ మటుకు చాలా బయటకి ఇక్కడికి కంపేర్ చేశానండి నేను, చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే నాకు మామూలుగా మీరు వచ్చి తీసుకోలేరు అనుకున్నా నేను నాకు కాల్ చేసినా మీకు ఏమేమి మెటీరియల్స్ కావాలో నాకు ఇన్ఫామ్ చేస్తే నేను ఆ మెటీరియల్స్ అన్నీ మీకు పంపిస్తాను అండి, కొరియర్ చేయగలను. ఈ స్పాచులాస్ మనకి స్పాచులాస్ కూడా చాలా సైజెస్ ఉన్నాయండి, ఒక్క సైజ్ అని కాదు. మనకి స్టార్టింగ్ చిన్న సైజెస్ కాడ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటుంది. ఇవేంటంటే కేక్ పైన మనకి లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో డెకరేషన్కి ఇట్లా అంటాం కదండి, అలాంటివి మనకు అందులో ప్లెయిన్ ఉంటుంది, ఇట్లా డిజైన్స్ ఉంటాయి. అది వచ్చి మనకి 20 రూపీస్ అలా పడుతుందండి. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, 20 రూపీస్ అలా పడుతుంది. ఇవన్నీ ఏంటంటే అలాంటి స్పాచులాస్ అలాంటివన్నీ సంబంధించివన్నీ ఒక సైడ్ ఉంటుంది అనమాట. మనకి ఇందులో ఇక్కడ వీళ్ళ దగ్గర కేక్ మెటీరియల్స్ అండ్ మనకి బౌల్స్ ఉంటాయి కదండి కేక్కి సంబంధించినవి మెటల్స్వి, అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ కట్టర్స్ కానీ ఉంటాయండి, అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి. ఇది అది అనేది మనకి ఏమీ స్పెషల్గా ఉండదు. ఇదిగోండి ఇవి మనకేంటంటే పైన క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా సైడ్స్, కేక్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అలాంటివి అవి మీడియం సైజ్ కాడ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటుందన్నమాట. ఇదిగోండి అవి ఎందుకు యూజ్ చేస్తారేమో నాకు తెలియదండి, మరి కేక్ మెటీరియల్ సంబంధించిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ మనకి నాజిల్స్ ఉన్నాయి కదండి, అలాంటివి మొత్తం కలిపి ఒక సెట్, ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి పెట్టేస్తారనమాట. ఇలా మొత్తం కలిపి ఒక సెట్గా ఉంది. ఇంకా మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇవి అన్నీ నాకు అంటే అవి ఎందుకు యూజ్ చేస్తారో తెలియదండి. ఇవి మనకి కేక్స్ అలాంటి వాటికి గన్స్ యూజ్ చేస్తారు కదండి, స్మోక్ గన్ టైప్లో అలాంటివి ఉంటాయి. అండ్ ఇంకా ఏముంటాయంటే ఆల్మోస్ట్ అంటే కేక్కి చాక్లెట్కి సంబంధించిన మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇవి అవి ఇప్పుడు ఈ స్పాచులాస్ చూడండి, మామూలు స్పాచులా కాకుండా మనం పక్కన పట్టుకోవడానికి చెక్క దాంతో ఇచ్చారు. మామూలు స్పాచులా ఏంటి అంటే పైన ప్లాస్టిక్లా ఉంటుంది. ఇప్పుడు నేను కేక్ అయిపోయింది కదండి, చాక్లెట్కి సంబంధించిన మెటీరియల్స్ అండ్ మనకి రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదండి, అలాంటివన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. చూడండి వాటిలో సైజెస్ మోడల్స్ మనకి ఈ సైజెస్ చూడండి, ఇది స్మాల్ సైజు. ఇవి వీటిల్లోని ఇక్కడే మెన్షన్ చేసేస్తారనమాట, ఇవి మనం కింద వేసుకోవడానికి అలాంటివి అనమాట. ఇవి మనకి ప్యాకెట్ ఉంటుంది, 100 పీసెస్ ప్యాకెట్ ఇస్తారు. మనకి లూజ్ కావాలంటే ఇక్కడ ఇవ్వరనమాట, మొత్తము హోల్సేల్గానే తీసుకోవాలి. ఇదిగోండి ఇవి 9 క్యావిటీ బాక్సెస్, వాటిల్లో కలర్స్ అనమాట. ఇవి మనకి ఆల్మోస్ట్ 45 రూపీస్ అలా పడుతుంది అండి, 30 మనకి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, మనకి బ్రౌనీస్ పెట్టుకోవడానికి కానిచ్చి కేక్స్ పెట్టడానికి అలాంటివన్నీ చూడండి ఎన్ని మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి కానీ అన్నీ హోల్సేల్గానే తీసుకోవాలండి, మనం బల్క్లోనే తీసుకోవాలి. అందుకే ఎవరికైనా కావాలి అంటే విడిగా నేను ఇస్తామండి మేము. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా ఏంటంటే మెటీరియల్స్, ఇక్కడ మనకి చాక్లెట్కి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదండి, అలాంటివన్నీ ఉంటాయి. అంటే చాక్లెట్స్లో మనం ఇప్పుడు దాకా సిలికాన్ మౌల్డ్స్ అండ్ ప్లాస్టిక్ మౌల్డ్స్ యూజ్ చేస్తాం కదండి, వాటిలో హై క్వాలిటీ ఉన్నవి మనకి ఇక్కడ ఉన్నాయండి బాక్సెస్లో.
బాక్సెస్లో ఏంటంటే అవి మనకి కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ దాకా పడుతుంది మనకి. ఏంటంటే మనకి అది చాలా క్వాలిటీ అనమాట. ఎంత మనం ఎట్లా చేసుకున్నా కానీ అది నీట్గా వస్తుంది, షేపు అదంతా అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి కలర్స్, లిక్విడ్స్ ఉంటాయి కదండి, కేక్స్ చేసుకునే లిక్విడ్ కలర్స్ అలాంటివి అనమాట. ఇందులో మనకి రెడ్ వెల్వెట్ ఉంటుంది, ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, మనకి అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయండి. అవి కూడా అన్ని బ్రాండెడ్వే ఉంటాయి. మనకి మ్యాజిక్ కలర్స్ వాళ్ళవి ఉంటుందండి మనకి. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి జెలటిన్ పౌడర్ అడుగుతారు కొంతమంది. ఇందులో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వెజ్ జెలటిన్ పౌడర్ ఉంది, నాన్ వెజ్ జెలటిన్ పౌడర్ ఉన్నాయన్నమాట. 2 టైప్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. జెలటిన్ పౌడర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నీ. ఇందులో చూడండి ఇవి స్పూన్స్ ఉన్నాయి కదా మనకి. ఈ స్పూన్స్లో కూడా మనకి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చిన్నవి మనం డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నా, ఎవరికైనా గిఫ్ట్స్ లాగా వెరైటీగా ఇవ్వాలి అనుకుంటే మనము ఇట్లాగా ప్యాకెట్ కొనేసేసుకొని మనము అవి ఇచ్చేసేయచ్చు అనమాట వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మనకి చూడండి. ఇవి వచ్చేసి మనం కేక్కి సంబంధించింది మొత్తం హోల్సేల్గా పెద్దది కావాలంటే అది మనకి 280 రూపీస్ పడుతుందంట. ఇక్కడ అన్నీ ఏంటంటే ఇంకా నైఫ్స్ అలాంటివన్నీ మన కేక్కి సంబంధించిన కట్టరు, షేప్స్ ఎలా చేసుకోవాలి అనే ఉన్నాయండి మనకి. ఇదిగోండి మనకి ఎట్లా కరెక్ట్గా రోల్ చేసుకోవాలి అనుకునే, కటింగ్ చేసుకునేవి ఉంటాయి కదా అలాంటి మెటీరియల్స్. ఇదిగోండి మన కేక్కి మొత్తం అయిపోయిన తర్వాత మనము అంతా కలుపుకోవాలి కదా, మనకి అలాంటివి ఇవి సైజెస్సే ఉన్నాయి చూడండి. ఇది ఏంటంటే ఇది మోడల్ ఏంటంటే చాలా బాగా కలుస్తుంది అనమాట మనకి. ఇవి ఇట్లా ఏంటంటే ఇవి మనకి కట్టర్స్ ఉంటాయి కదండి, కొంచెం మోడల్గా కావాలి అనుకునే వాళ్ళకి అలాంటి కట్టర్స్ ఉంటాయి. అది చూడండి వాటిల్లో ఇవి ఇప్పుడు మనం కేక్కి బాగా మౌల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి వాటిలో చిన్న సైజ్ అనమాట. కానీ వెయిట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ సూపర్గా ఉన్నాయండి క్వాలిటీస్ మటుకు. అవి కేక్ సంబంధించిన మెటీరియల్స్ ఇవన్నీ ఇంకా ఇందాక చూపించాను కదండి కేక్వి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు అన్నీ కలిపి ఒక సెట్ లాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కేక్కి అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకి డిజైనింగ్ చేసుకోవడానికి ఉంటాయి కదండి, అవి డిజైనింగ్వి చేసుకోవడానికి ఎక్కడ దొరుకుతాయి అనుకునే బదులు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారంటే మీకు ఆర్ట్ క్రాఫ్ట్కి కానీ బేకరీకి కానీ చాక్లెట్ ఐటమ్స్ కానీ మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకి. ఇక వీళ్ళ దగ్గర మామూలుగా అమూల్ బటర్స్ అలాంటివన్నీ కానీ జెల్లీస్, లిక్విడ్స్, క్రషెస్ అనమాట, ఫ్రూట్ క్రషెస్ ఉంటాయి కదా, ఫ్రూట్ క్రషెస్ ఫ్రూట్ క్రషెస్ ఇంకా మనకి కేక్లో యూజ్ చేసేటువంటి జెల్లీసు, లిక్విడ్స్, కలర్స్, రెడ్ వెల్వెట్ అని అలాంటివన్నీ కూడా ఉంటాయండి మనకి ఇక్కడ. ఇప్పుడు పైన మనం క్రీమ్స్ వేసుకుంటాం కదా, ఆ క్రీము ఉంటుందండి, మనం జల్లించుకోవడానికి యూజ్ చేసుకునేటువంటి అలాంటివి కానీ. ఇంకొన్ని స్పూన్స్ చూడు, మనం మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ మెజరింగ్ స్పూన్స్ కానీ ఇవి ఇట్లాంటివి ఏంటంటే మనకి కరెక్ట్గా మెజరింగ్ స్పూన్స్ కావాలి అంటే, అవి లేకపోతే ఏంటంటే మనకి కరెక్ట్గా కేక్ బేక్ చేసేటప్పుడు మనకు కంపల్సరీ మనకి మెజరింగ్ స్పూన్స్ అనేవి కావాలి అండి. ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో తీస్తుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.